సంకల్పం చేసి మీ కంటికి ఏం కనిపించినా, చెవికి ఏం వినిపించినా, ఏం ఆలోచనలొచ్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోండి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మీరు ఆలోచించేటప్పుడు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువ మటుకు బాధ పెట్టినోళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఆలోచనలు వాళ్ళ మీదే ఉంటాయి. మనకు మంచి చేసిన వాళ్ళు ఎలాగో మనకు గుర్తుండరు. మనకు ఎట్లాగో లోకువ. సో వాళ్ళే ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. లేదా అప్పులిచ్చి మోసం చేసేసిన వాళ్ళు గుర్తొస్తున్నారు. లేదా బంధువులు, మాటలు అన్ని కాంప్లికేటెడ్ ఇవన్నీ మీకు యోగం చేసేటప్పుడు గుర్తొస్తూ ఉంటే ఏం చేయాలంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని మళ్ళీ సంకల్పం చేసి వర్తమానానికి తీసుకురండి. మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి. ఎటో వెళ్ళిపోతది మనసు. మళ్ళీ తీసుకురండి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మళ్ళీ ఆలోచనలు భవిష్యత్తుకి వెళ్ళిపోయినాయి అనుకోండి. భవిష్యత్తులో ఏం జరిగిపోతది? మళ్ళీ ఆళ్ళు ఏమన్నా అంటారేమో, సమస్య వస్తదేమో, ఆరోగ్యమేమో, అదేమో అని భవిష్యత్తులోకి వెళ్ళిపోయిందనుకోండి. మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని వర్తమానానికి తీసుకురండి. మళ్ళీ